హలో గైస్, మన శంకర వరప్రసాద్ సంబంధించిన కలెక్షన్స్ 375 క్రోడ్స్ గ్రాస్ వచ్చింది 25 డేస్కి అని చెప్పి ఒక పోస్టర్ అయితే రావడం జరిగింది. సో ఈ పోస్టర్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. సో దీనికి సంబంధించి చాలామంది మిగతా ఫ్యాన్స్ కానీ మిగతా అకౌంట్స్ కానీ చాలామంది ఫేక్ అని చెప్పి, సో 300 కూడా దాటలేదు, అప్పుడే 375 వేశారని చెప్పి, అండ్ కొందరేమో 85 క్రోడ్స్ ఎక్కువ యాడ్ చేశారని చెప్పి, కొందరేమో 400 క్రోడ్స్ ఆల్రెడీ అనిల్ రావిపూడి వాళ్ళ ఫాదర్ అన్నాడు 400 క్రోడ్స్ అని చెప్పి, సో అందుకోసమే పెంచారేమో అని చెప్పి కొందరు అంటున్నారు. మ్యాక్సిమం 300 క్రోర్స్ రీచ్ అయి ఉంటుందని చెప్పి అంటున్నారు. అండ్ మనం దీనిపైన అనాలిసిస్ చేసి సో ఎంతవరకు వచ్చి ఉంటుంది, మ్యాక్సిమం రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంది 375 మాట్లాడుకుందాం. సో మెయిన్లీ ఈ సినిమాకి సంబంధించిన టోటల్ ఓవరాల్గా బడ్జెట్ వచ్చేసి రెమ్యూనరేషన్ పక్కన పెట్టేస్తే చిరంజీవి గారిది కానీ వెంకటేష్ గారిది కానీ అండ్ అనిల్ రావిపూడిది మెయిన్ వీళ్ళ బడ్జెట్ పక్కన పెట్టేస్తే 28 క్రోర్స్లో సినిమా పూర్తి అయిపోయింది. ఓన్లీ 28 క్రోర్స్లో సినిమా పూర్తి అయిపోయింది ఈ సినిమా. సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 210 క్రోర్స్ వచ్చింది. అండ్ ఇండియా గ్రాస్ వచ్చేసి ఓవరాల్గా 250 క్రోర్స్ వచ్చింది. సో ఓవర్సీస్ కలెక్షన్స్ వచ్చేసి 43 క్రోర్స్ మధ్యలో వచ్చింది. 5.1 మిలియన్ ప్లస్ కలెక్షన్స్ అయితే ఓవర్సీస్ నుండి రావడం జరిగింది. నార్త్ అమెరికాలో ఎగ్జాక్ట్గా 2.4 మిలియన్ క్రాస్ అయిపోయింది. అండ్ యూకే, యూఎస్, ఆస్ట్రేలియా అన్ని కలుపుకుంటే ఓవర్సీస్లో 5.1 మిలియన్ డాలర్స్ వచ్చింది. ఫాస్టెస్ట్ రీజనల్ రికార్డ్ అంటే చిరంజీవి గారి కెరీర్లోనే కాకుండా ఓవరాల్గా మన రీజనల్ ఫిలిమ్స్ చూసుకున్నట్లయితే అంటే పాన్ ఇండియా లెవెల్లో కాకుండా రీజనల్ ఫిలిమ్స్గా రిలీజ్ అయిన దాంట్లో టాప్ ఫస్ట్ మూవీగా మన శంకర వరప్రసాద్ ఉండనుంది. అండ్ చిరంజీవి గారి కెరీర్లో కూడా హైయెస్ట్ ఖైదీ 150 కానీ సైరా నరసింహారెడ్డి మూవీస్ కానీ, సో వీటికన్నా హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి సినిమాకి. బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే చాలా చాలా హై ప్రాఫిట్స్ వచ్చినాయి. విత్ ఇన్ 6 డేస్లోనే అప్పట్లోనే మనకు 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ అయిందని చెప్పి పోస్టర్లు అయితే వచ్చినాయి. సో అందులో 100% నిజం ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ 28 క్రోర్స్, రెమ్యూనరేషన్ అన్ని కలుపుకుని ఒక 120 to 150 క్రోర్స్ అయినా కూడా సో ఫస్ట్ 1 వీక్లోనే చాలా వరకు కలెక్షన్స్ అన్నీ వచ్చేసినాయి, హిట్ టాక్ వచ్చింది. సో 25 డేస్కి 375 క్రోర్స్ అనేది కొంచెం నమ్మబుల్గా లేదు. సో ఓవరాల్గా మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉంది 350 క్రోర్స్ దాకా వచ్చుండొచ్చు. సో వరల్డ్ వైడ్ గ్రాసు. బట్ ఇక్కడ మనకు ట్రేడ్ వర్గాలు చెప్తున్న ప్రకారం అయితే 290 క్రోర్స్ 290.25 క్రోర్స్, ఓవర్సీస్లో 42.7 క్రోర్స్, ఇండియా గ్రాస్ 245.4 క్రోర్స్. సో ఓవరాల్గా 290 క్రోర్స్ అని చెప్పి శాంస్లిక్ నుంచి అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్. సో 290కి 85 క్రోర్స్ యాడ్ చేస్తే 375 క్రోర్స్. అందుకే చాలామంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. బట్ మనకు ఈ రిపోర్ట్స్ కూడా 100% అని చెప్పడానికి కూడా లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం డేటా అటు వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పూర్తిగా ట్రూగా చెప్పడానికి ఛాన్స్ లేదు. వీళ్ళు కూడా 100% వీళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మ్యాక్సిమం 375 కాదు, 300 కాదు, 350 క్రోర్స్ మధ్యలో వచ్చి ఉంటుందని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. ఈ సినిమాకి ఎంతవరకు కలెక్షన్స్ వస్తుంటాయో ఎస్టిమేట్ చేసి 25 డేస్కి గాను మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేసి కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. అండ్ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.